ఐ లవ్ యూ అంటూ అతనికి కబూర్లు చెప్పింది, వీడియో కాల్ చేసింది. దాని తర్వాత ఒకసారి కలుద్దాం రా అంటూ గుత్తి హైవేకి పిలిచింది ఆ యువతి. గుత్తి హైవేకి చేరుకున్న తర్వాత దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్ళి తన గ్యాంగ్ని అక్కడికి పిలిపించింది. ఆ గ్యాంగ్ని పిలిపించినది, ఆ గ్యాంగ్తోని దాడి చేపించి అతడి కళ్ళల్లో స్ప్రే కొట్టించి అతడి జేబులో ఉన్న డబ్బులన్నీ లాక్కుంది. ఆ వాచ్, ఆ ఫోను అవన్నీ కూడా లూటీ చేసేశారు. ఒక రాబరీ అని చెప్పొచ్చు. దుండగుల నుంచి ఆ బాధితుడు ఎలాగో ఓలాగా మొత్తానికైతే తప్పించుకొని అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకొని బయటపడ్డాడు. ఇప్పటి వరకు ప్రస్తుతానికి దాని గురించి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు మాత్రం చేయలేదు. కానీ మరొక హనీ ట్రాప్ ముఠాగా ప్రస్తుతానికి పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. జస్ట్ కొన్ని రోజుల కిందటే అదే అనంతపురంలో 9 మంది పోలీసులని పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. దాంట్లో సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, అలాగే ఒక ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్, ఫీమేల్స్, వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి, అంటే పోలీసులు మరొక ఈ హనీ ట్రాప్ గ్యాంగ్, ఈ గ్యాంగ్ పోలీసులు కలిసి సిటీలో ఉన్న రియల్ ఎస్టేట్ బడాబాబులని, సిటీలో ఉన్న బిజినెస్ మెన్స్ని, వీళ్ళందరినీ ట్రాప్ చేసి లక్షల కొద్ది వసూళ్లు చేశారు. సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, అలాగే హనీ ట్రాప్ గ్యాంగ్స్. ఇది అనంతపురంలోనే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా అనంతపురంలో ఇది మరొక సీన్ మనం చూస్తున్నాం. అదే హైవే టోల్ గేటు, అలాగే ఆ సదరు వ్యక్తినే పిలిపించారు. హైవే పైకి పిలిపించి అక్కడ అతన్ని లూటీ చేశారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇది కొత్త తరహా మోసాల. మొత్తం మీద అనంతపురంలోనే ఇలాంటి హనీ ట్రాప్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చెల్లానాయుడు అందుబాటులో ఉన్నారు, చెల్లానాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు, చెప్పండి, అనంతపురం అంటే ఏంటి? దానికి ఏమన్నా హనీ ట్రాప్ అని ఒక సెకండ్ నేమ్ ఏమైనా వస్తుందా? ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా అనంతపురంలోనే హనీ ట్రాప్కి సంబంధించిన ఇష్యూస్ బయటికి వస్తున్నాయి. ఎలా చూడాలి? అండ్ కేసుకి సంబంధించి వివరాలు, ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, మరొకసారి మొన్నటి వరకు కూడా హనీ ట్రాప్ అంశం అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితులు. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు, అటు గ్యాంగ్ మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారి మీద కఠిన చర్యలు కూడా జులిపించినటువంటి పరిస్థితి. ఇది మరొక వలపు వల అనొచ్చు దీన్ని ఏకంగా. ఎందుకంటే కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందినటువంటి ఒక యువతి ఇన్స్టాగ్రామ్ లో 4 రోజుల క్రితం పరిచయమైనటువంటి పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసి గుత్తికి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో అతను కూడా ప్రేమ వ్యవహారంతోనే ముందుకు వచ్చాడా ఏంటి ఇతరత్ర కారణాలు తెలియదు. కానీ కాకపోతే మొత్తం మీద పల్నాడు జిల్లా నుంచి గుత్తి టౌన్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక నిర్మాణ ప్రదేశానికి, అది వర్క్ లో లేనటువంటి పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి నేపథ్యంలో ఈమె తరపున, యువతి తరపున సంబంధించిన గ్యాంగ్ ఏకంగా దాడి చేసి అతని మీద స్ప్రేస్ ఇటువంటివన్నీ వాడి అతని దగ్గర ఉన్నటువంటి నగదు, ఏకంగా పర్సుతో ఇతరత్ర సెల్ ఫోను, మొత్తం బంగారు ఆభరణాలన్నింటినీ బలవంతంగా తీసుకున్నట్టుగా మనకు సమాచారం. మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన పెద్ద సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ప్రేమ లాంటి ఇటువంటివన్నిటిని చాలా అంశాలను వింటూ ఉన్నాం. ఏమంటే వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మాత్రం ఈరోజు అనంతపురం జిల్లా హనీ ట్రాప్ అంశం మరొకటి వలపు వల అంశం అనేది అసలు, ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అన్నట్టుగా తయారవుతుందని చెప్పేసి చాలా మంది పెద్దలు వాపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులకి ఇటువంటి అంశాలు పెను సవాల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ మొత్తానికి యువతి బంధువులు ఏకంగా అతను అక్కడ దాడి చేస్తే అక్కడ నుంచి ఒక డాబా దగ్గరికి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకున్న సమయంలో కూడా ఏకంగా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ పోలీసులు ఉంటే వారికి సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఈ ముఠా సభ్యులు, ఈ యువతికి సంబంధించిన ముఠా సభ్యులు అక్కడ పోలీసుల సమక్షంలో కూడా దాడి చేయడం అనేది అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన వారు ఇన్వైట్ చేసి అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇతని నుంచి ఏదో నగదు ఇతరత్ర కొల్లగొట్టాలనే నెపంతోనే అతన్ని అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మరి పోలీసుల సమక్షంలో కూడా ఏకంగా మాకు ఇక్కడ లోకల్ మాకు ఒక నాయకుడు ఫుల్ సపోర్ట్ ఉంది, నిన్ను ఏమైనా చేయగలం
అన్నట్టు పోలీసు సమక్షంలోనే ఆ యువకుడిని బెదిరించినట్టుగా తెలుస్తుంది. మరి ఆ ఈ నాయకుడు ఎవరు, వీరి అంతా ఎవరు ఏంటి అని పూర్తిగా పోలీసులు ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఆ ఎవరైతే సదరు వ్యక్తి బాధితుడు మరి భయభ్రాంతులకు గురయ్యాడా మళ్ళా ఇతరత్ర కారణాలు తెలియదు, కానీ అతను కేసు కూడా వద్దు నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే మాత్రం చల్లనాయుడు ఇతన్ని గుత్తి హైవేకి పిలిచిన తర్వాత ఇతని దగ్గర ఉన్న డబ్బులు, ఇతని దగ్గర ఉన్న ఫోను, ఇతని దగ్గర ఉన్న వాల్యుయబుల్స్ అన్ని లాక్కున్నారు. దాని తర్వాత ఈయన చితకా బాదడమో లేకపోతే ఆయన కట్టిపడేయడమో ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఈయన పారిపోయి అక్కడి నుంచి ఒక దాబాకి వెళ్ళాడు. అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా ఆ పోలీసుల ఎదుటనే వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ గ్యాంగ్ అక్కడికి వెళ్ళి ఇతన్ని మళ్ళీ కొట్టి చితక బాదారా? వేసుకోలేను. మొత్తం మీద వాళ్ళ పోలీసుల సమక్షంలో అతను అక్కడ గాయపడి దాడి జరిగిన వెంటనే అతను దగ్గరున్నటువంటి లాక్కున్న తర్వాత ఆయన పరుగున ఏకంగా ఒక డాబా దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసులు ఉన్న సమక్షంలో పోలీసులకి విన్నవించుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఏకంగా ఈ ముఠా సభ్యులు మరీ అక్కడికి కూడా వచ్చి పోలీసుల సమక్షంలోనూ మరొకసారి దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్తూ మాకు ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉంది, నీ ఇష్టం, నీకేమైనా నువ్వు ఏం చేసినా ఏమి చేయలేవు, మేము ఏమైనా చేయగలం నిన్ను అన్నట్టుగా ఒక భయానకరమైన వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిస్థితిలో ఏకంగా ఆ బాధితుడు పోలీసులు ఒక కేసు కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము ఇతరత్ర ఎంక్వైరీ చేసి నీకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పినప్పటికీ మాత్రం ఆయన అప్పటికే భయభ్రాంతులకు గురైనటువంటి సదరు బాధితుడు ఏకంగా కంప్లైంట్ కాదు కదా, నాకు ఏమీ వద్దు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అన్నట్టుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మరి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందినటువంటి యువతి మరి ఈ గ్యాంగ్ ఎవరు, గుర్తికి సంబంధించిన వ్యక్తి, వారి సొంత బంధువులా, లేదంటే వీరి మధ్య ఇంకా ఏదైనా బంధుత్వం ఉందా, గతంలో వీటి మధ్య ఏమైనా ట్రాన్సాక్షన్ ఉందా, ఇటువంటివన్నిటిని ఎంక్వైరీ చేయాలి అంటే పూర్తి వివరాలు బయటకు రావాలంటే ఆ సదరు వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి ఉంటే మాత్రం ఇటువంటివి పునరావృతం కాకుండా, ఎందుకంటే ఇటువంటి గ్యాంగ్ ఒకవేళ ఇతన్ని ట్రాప్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించి అతని నుంచి నగదు కావచ్చు ఇతరత్ర వసూలు చేసినటువంటి నేపథ్యంలో మరొకరికి ఇటువంటివి జరగకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఆ సదరు వ్యక్తి కనుక ఒక ఆలోచన చేసి ఒక ముందడుగు వేసి ఉంటే మాత్రం పోలీసులు ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల వల్ల వారిని కట్టడి చేసేందుకు అవకాశం ఉండేది. కళ్యాణ్. రైట్ చెల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంత దారుణం. ఇన్స్టాగ్రామ్లో హాయ్ హ్యాండ్సమ్, చూడ్డానికి బాగున్నావు, నీ వాయిస్ బాగుంది, లేకపోతే నీ ప్రొఫెషన్ బాగుంది, లేకపోతే మీరు అందంగా ఉన్నారు అంటూ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనుకోండి, పొరపాటున కూడా ఆ కాంప్లిమెంట్స్కి కాంప్రమైజ్ అవ్వకండి. అయ్యారనుకో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కానీ లేకపోతే మీ వాట్సాప్లో కావచ్చు మీ నంబర్ కనుక్కొని ఎక్కడి నుంచైనా మీకు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేయాలని అనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర వాల్యుయబుల్స్ ఉన్నాయి, మీ మంత్లీ ఇన్కమ్ కానీ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎవరితో షేర్ చేయకండి. ఆ డీటెయిల్స్ తెలిసినా కూడా మిమ్మల్ని ప్లాన్ చేసి ఇలా హనీ ట్రాప్లోకి దించే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తిని కూడా అలానే ఇన్స్టాగ్రామ్లో మీరు బాగున్నారు, చూడడానికి అందంగా ఉన్నారు,